హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి జీవి టెక్నికల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ ఫోన్లో తప్పకుండా ఎనేబుల్ చేసుకోవాల్సిన ఒక సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. ఇతరులు మన ఫోన్లు యూజ్ చేయకుండా మనం పిన్, పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ లాంటి ఏదో ఒక సెక్యూరిటీ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకొని ఉంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ ఇలా లాక్ ప్యాటర్న్స్ కానివ్వండి, పాస్వర్డ్స్ కానీ పెట్టుకోవడం వల్ల ఎంత ప్రాబ్లమో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సపోజ్ మీరు ఏదైనా ఒక ఊరికి విజిట్కి వెళ్ళారు. అక్కడ మీరు స్పృహ తప్పి పడిపోయారో లేదో, మీకు సడన్గా అనుకోకుండా యాక్సిడెంటో ఏదో అయింది. అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ దగ్గర మీ ఫోన్ ఉంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ ఏం కనపడుతుంది? ప్యాటర్న్ ఎంటర్ చేయమని కనపడుతుంది. ఇలాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? మీరు కాన్షియస్లోకి వచ్చే వరకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. ఇలా జరగాలని కాదు, జరుగుతుందని కాదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరగరానిది జరిగితే మనం కాన్షియస్లో లేనప్పుడు ఎవరైనా మన ఫోన్ ద్వారా మన రిలేటివ్స్కి లేదా ఎమర్జెన్సీ కాంటాక్ట్కి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతారో నేను మీకు చెప్పబోతున్నాను. నేనైతే శాంసంగ్ ఫోన్ యూజ్ చేస్తాను. దీంట్లో నేను చూపిస్తాను. ప్రతి ఫోన్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆప్షన్ ఎక్కడుందో వెతికి పట్టుకొని దాన్ని ఎనేబుల్ చేయండి. మీ ఫోన్లో సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేయండి. దీంట్లో లాక్ స్క్రీన్ అని కనపడుతుంది కదా, ఈ లాక్ స్క్రీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీరు స్క్రోల్ డౌన్ చేశారంటే ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. దాని కింద రాస్తుంది డిస్క్రిప్షన్ చూడండి. షో ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఆన్ ద లాక్ స్క్రీన్ అని ఉంది. ఇది ఎందుకు అంటే ఈవెన్ మన ఫోన్ లాక్లో ఉన్నా కానీ లాక్ స్క్రీన్లో మీరు ఇక్కడ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేనేం ఎంటర్ చేస్తున్నాను అంటే ఇన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక డూప్లికేట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి డన్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఇప్పుడున్న లాక్ స్క్రీన్ మీద ఇన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇలా లాక్ స్క్రీన్ మీద మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మనం సేవ్ చేసుకొని ఉంటే మనకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎనేబుల్ చేసుకొని దాంట్లో మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ని ఉంచుకోండి. నెక్స్ట్ నేను మీకు ఇంకొక ప్రొసీజర్ చెప్పబోతున్నాను. ఈ ప్రొసీజర్లో మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్కి మీ ఫోన్ నుంచే ఫోన్ చేయొచ్చు అనమాట. అదెలాగా అంటే ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఇప్పుడు నేను లాక్ స్క్రీన్లో ఉన్నాను అనమాట. నాకు లెఫ్ట్ సైడ్ డౌన్లో ఫోన్ యాప్ అనేది కనిపిస్తుంది. ఇది 99.9% ఫోన్లలో లెఫ్ట్ సైడు ఫోన్ యాప్ అనేది ఉంటుంది. దాన్ని ఇలా స్వైప్ చేయండి. స్వైప్ చేశాక మనకి ఇలా ఫింగర్ ప్రింట్ లేదా ప్యాటర్న్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది ఎంటర్ చేయకుండానే మనకు డౌన్లో ఎమర్జెన్సీ కాల్ అని కనపడుతుంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేసుకోండి. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్లోకి వస్తుంది. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ని యాడ్ చేయడమే కాకుండా మన మెడికల్ ఇన్ఫోని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒక పెద్ద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ట్యాప్ +2 యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఓకేని ప్రెస్ చేసి జస్ట్ మనం మీ ఫింగర్ ప్రింట్ లేదా ప్యాటర్న్ ఇచ్చాము అంటే మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్లోకి వెళ్తుంది. ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మెడికల్ ఇన్ఫర్మేషన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీ అనే దాని కింద ఎమర్జెన్సీ మెడికల్ ఇన్ఫర్మేషన్ అని రాస్తుంది. దాన్ని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనం మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసుకోగలుగుతాం అన్నమాట. మెడికల్ కండిషన్స్, ఇప్పుడు మనకి ఏమన్నా హెల్త్ డిజార్డర్స్ ఉంటే ఇక్కడ మనం రాసుకోవాలి. సపోజ్ నాకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉందనో లేకపోతే ఏదైనా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అలర్జీస్, మీకు కొన్ని మెడిసిన్స్ అనేవి సెట్ కావు. అలాంటి మెడిసిన్స్ పేర్లు మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్న ప్రజెంట్ మెడికేషన్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ టైప్, మీ బ్లడ్ గ్రూప్ ఏది అనేది ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్లో ఇంకేదైనా మెడికల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా ఉంటే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ బటన్ని క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ని
యాడ్ చేయమని ఉంది. సో ఇక్కడ మనం ఎడిట్ బటన్ ఉంది కదా పైన, సో దాన్ని క్లిక్ చేసామంటే సో ఇక్కడ మీకు మీ కాంటాక్ట్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఈ కాంటాక్ట్ లిస్ట్లో నుంచి మీకు ఇంపార్టెంట్ అయిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను మై ఎయిర్టెల్ అనే నెంబర్ని నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో మై ఎయిర్టెల్ సెలెక్ట్ చేసి కింద డన్ బటన్ని క్లిక్ చేశాను అనమాట. సో ఇక్కడ మై ఎయిర్టెల్ అనేది సెలెక్ట్ అయింది. నేను ఇప్పుడు సేవ్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ కింద మై ఎయిర్టెల్ అనేది ఉంటుందన్నమాట. వన్స్ మనం లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ని ఇలా స్వైప్ అప్ చేస్తాము. సో స్వైప్ అప్ చేశాక ఎమర్జెన్సీ కాల్ అని క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ అని క్లిక్ చేశాక మనకి ఇక్కడ మెడికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని క్లిక్ చేసామంటే నేను ఇందాక రాసుకున్న మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చింది. నో హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ పాజిటివ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా ఇక్కడే చూపిస్తుంది. లేదా ఇందాక స్క్రీన్లోనే మై ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మేక్ అన్ ఎమర్జెన్సీ కాల్ అని అడుగుతుంది. సో ఈ విధంగా మన ఫోన్ లాక్లో ఉన్నా కానీ మన ఫోను ఉన్న వ్యక్తి మన ఎమర్జెన్సీ కాంటాక్ట్కి ఫోన్ చేయగలుగుతాడు. అలాగే మన మెడికల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చూడగలుగుతారు. ఈ సెట్టింగ్ అనేది మనకు ఫోన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇది ఇంకా ఎనేబుల్ చేసుకోకపోతే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎనేబుల్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.